భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల శంఖారావ కార్యకర్తల సమ్మేళనం సందర్భంగా కొత్తగూడెం చేరుకున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ఘనస్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు కొత్తగూడెం విద్యానగర్ బైపాస్ నుండి సభా వేదిక కొత్తగూడెం క్లబ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయటం లేదని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ పార్టీ అని, కాంగ్రెస్ కమ్యూనిస్టులు తమ కంచుకోట అని చెప్పుకుంటున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా బీజేపీ అడ్డాగా మారబోతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కొత్తగూడెం జిల్లా ట్రైబల్ ప్రాంతానికి చెందిన ల్యాండ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల డిక్లరేషన్ను ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఎస్సీలను మోసం చేసిందని, అంబేద్కర్ బంధు, అంబేద్కర్ యోజన ద్వారా నెలకు 12,000 రూపాయలు ఇస్తామని ప్రకటించి ఇవ్వలేదన్నారు. పేదలకు, ఎస్టీలకు ప్రకటించిన డిక్లరేషన్ను అమలు చేయకుండా కాంగ్రెస్ మోసం చేసిందని తీవ్రంగా విమర్శించారు. ఎస్టీల అభివృద్ధికి బీజేపీ డిమాండ్ చేస్తుందని, ఎస్టీలకు పోడు పట్టాలు ఇవ్వడంలో, రిజర్వేషన్లను అమలు చేయడంలో, వారు నివసిస్తున్న ప్రాంతాల్లో అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలను నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. ఎస్టీ కమిషన్ను, ఎస్టీ మినిస్ట్రీని కూడా బీజేపీ పెట్టిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తండాలకు స్థానిక సంస్థలకు కేంద్ర నుంచి వచ్చే నిధులను దారి మళ్లించి వేరే విధంగా వాడుతున్నారని, ట్రైబల్ ఏరియాలో నిధులు ఉపయోగించడం లేదని బీజేపీ భావిస్తున్నదని, తండాలకు, లోకల్ బాడీలకు వచ్చే నిధులను ఆ ప్రాంతాల్లో ఉపయోగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల మీద కాంగ్రెస్ ప్రభుత్వం నాటకం ఆడుతున్నదని, బీసీలకు ఇచ్చే 42% రిజర్వేషన్లలో ముస్లింలకు 10% ఇస్తామంటున్నదని, మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం అన్నారు. రాష్ట్రంలో యూరియా కొరత ఉన్నదని, కేంద్రం సప్లై చేయడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారని, కేంద్రం ఎంత కావాలంటే ఎంత యూరియా సప్లై చేస్తున్నదని, అంతకుమించి అదనంగా కూడా ఇస్తున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్ మార్కెటింగ్, సరఫరా విషయంలో వైఫల్యం చెందిందని విమర్శించారు. సంబంధించినటువంటి ఒక డిక్లరేషన్ చేవళ్లలో గతంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టి డిక్లరేషన్ చేసి వాళ్లకు అంబేద్కర్ బంధు అని, అంబేద్కర్ యోజన అని చెప్పేసి వాళ్లకు 12,000 రూపాయలు నెలకు ఇస్తానటువంటిగా వాళ్ళు ఆ రోజు ప్రకటించిన తర్వాత, ఈ దళిత బంధు అయితే ఏంది, పేద ఈ యొక్క ఎస్టీ డిక్లరేషన్ లో చేసినట్టుగా వాళ్ళ వాగ్దానాలు అయితే ఏంది, ఇంతవరకు ఏ ఎస్టీ కుటుంబానికి న్యాయం జరగలేదు. ఎస్టీలకు ఈరోజు న్యాయం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది. వారి రిజర్వేషన్ పాలసీ అయితే ఏంది, వారికి సంబంధించినటువంటి పొడు భూమికి సంబంధించినటువంటి రెగ్యులరైజేషన్ అయితే ఏంది, లేకపోతే వాళ్ళు ఉంటున్న ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఏంది, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలను నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఎస్టీ కమిషన్ కూడా పెట్టింది బీజేపీ, ఎస్టీ మినిస్ట్రీ కూడా పెట్టింది బీజేపీ. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వచ్చినటువంటి ఒక తండాలకు కానీ వచ్చినటువంటి ఒక ఏదైతే కేంద్రం నుంచి లోకల్ బాడీకి వచ్చే ఫండ్స్ నిధులన్నీ కూడా వారు దారి మళ్లించి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని వేరే విధంగా వాడుతున్నది, ట్రైబల్ ఏరియాలో వాడట్లేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. దీనిపైన ప్రభుత్వం వెంటనే ఆ ఒక ట్రైబల్ సంబంధించిన తాండాలకు వచ్చేటటువంటి కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆ తాండాలను వాడాలి, వాళ్ళ అభివృద్ధి కోసం వాడాలి. ఒకటి. రెండోది, బీసీ రిజర్వేషన్ల మీద ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక నాటకం ఇది.
వాళ్ళు ఢిల్లీ పోయి మాట్లాడుతూ ఉన్నారు. ముందు చెప్పారు 42%లో 10% ముస్లింలకు ఇస్తా అని చెప్పేసి, అంటే మీరు ఇచ్చేది 32% మాత్రం బీసీలకు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ మతపరమైనటువంటి రిజర్వేషన్లకు వ్యతిరేకము. భారతీయ జనతా పార్టీ ఈ మతపరమైనటువంటి రిజర్వేషన్ ని మీరు బంద్ చేయాలి. రాజకీయ రిజర్వేషన్లు లేవు, రాజ్యాంగంలో లేవు, మీరు అనవసరంగా సృష్టించి మీరు బీసీలకు అన్యాయం చేస్తున్నారు అని చెప్పేసి కూడా నేను ఈరోజు ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. మూడోది, ఇక్కడ యూరియా షార్టేజ్ ఉందని చెప్పేసి మాకు ఇవ్వట్లేదని చెప్పేసి దుష్ప్రచారం చేస్తున్నారు. యూరియా ఎంత కావాలంటే అంత ఇస్తున్నది, అదనంగా ఇస్తున్నది, కొరత లేదు. అయితే మేమిచ్చిన కొరత లేదు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము యూరియా బ్లాక్ మార్కెటింగ్ కానీ, లేకుంటే యూరియా సరఫరాలో చేసినటువంటి ఒక మద్ర షాప్ కు సరఫరా విషయంలో కానీ, ఆ వితరణల విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. వాళ్ళ వైఫల్యాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఈరోజు స్పష్టంగా మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తాను.